యెస్ సార్. మన కాన్స్టిట్యూషన్ అనేది ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చింది కదా! యెస్ సార్. వి ఆర్ ఆల్ రెస్పెక్ట్ ఫర్ దట్. బట్ మన కాన్స్టిట్యూషన్ ఇన్ ఫ్యూచర్‌లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిలిజియన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అండ్ రిలీజన్‌లోనే ఫ్రీడమ్ ఫ్రమ్ రిలిజియన్. మనకి చిన్న డిలే ఉన్నట్టుందండి. మీరు చెప్పిన తర్వాత హాఫ్ సెకండ్‌కి, నేను చెప్పిన తర్వాత హాఫ్ సెకండ్‌కి మీకు వినిపిస్తుంది. సో, మీ క్వెషన్ అయిపోయింది కదా! యూ కెన్ మ్యూట్ ఫర్ ఎ సెకండ్ అండ్ దెన్ ఐ విల్ టాక్. అయితే ఓకే. ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఇన్‌బిల్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండి. ఇప్పుడు యూఎస్‌లో కూడా ఇట్లాంటిదేదో ఒక విచిత్రమైన ఇది నడుస్తుంది. ఏంటంటే రిలీజియస్ గ్రౌండ్స్ మీద మాకేదైనా ఒక ఆచారం ఉంటే ఆ ఆచారాన్ని బ్రేక్ చేయకూడదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మై రిలీజియన్ అని పెట్టుకున్నారు. సదర్న్ యునైటెడ్ స్టేట్స్‌లో కొన్ని స్టేట్స్‌లో అబార్షన్ ఇల్లీగల్ అనమాట. రైట్? అబార్షన్ ఎంత ఇల్లీగల్ అంటే అబార్షన్ కోసం నువ్వు గనక ఒక డాక్టర్ దగ్గరికెళ్తే ఆ టాక్సీ డ్రైవర్‌కి కూడా శిక్ష ఏసే అంత దారుణమైన చట్టాలున్నాయి. కొత్తగా పెట్టారు. ప్లస్ అబార్షన్ క్లినిక్‌కి తీసుకెళ్ళిన అబార్షన్ క్లినిక్‌కి రాంగానే వాళ్ళని అడ్మిట్ చేసుకున్నోళ్ళని, అబార్షన్ చేయించిన డాక్టర్‌ని అందరికీ శిక్షలున్నాయి. పెద్ద పెద్ద శిక్షలు, చిన్నవి కూడా కాదు. ఫైను, శిక్షలు ఉన్నాయన్నమాట. సో, దిస్ హస్ బికమ్ ఎ మెనెస్ దేర్. సో, అయితే కొంతమంది ఏం చేశారంటే, సేటనిజం అనే ఒక రిలీజియన్ వాళ్ళే తయారు చేసి, మా రిలీజియన్ ప్రకారం సేటనిజం ఇంకొకటేవో దేర్ ఆర్ సమ్ నేమ్స్ టు ఇట్ పెట్టి, మా రిలీజియన్‌లో అబార్షన్ చేసుకోవడం మా హక్కు అని చెప్పి అందులో వాళ్ళ టెక్స్ట్‌లో రాసేసుకుని, ఇదిగో మా రిలీజియన్ ప్రకారం ఇది తప్పనిసరి. సో, నువ్వు గనక నా రిలీజియన్‌ని డిస్‌రెస్పెక్ట్ చేస్తావు. ఇఫ్ యూ డినై అబార్షన్ టు మీ, యూ ఆర్ డిస్‌రెస్పెక్టింగ్ మై రిలీజియన్. యూ ఆర్ హావింగ్ ఎ రిలీజియస్ డిస్క్రిమినేషన్ అని కొన్ని ట్రై చేశారనమాట. రైట్? అది ఎంతవరకు సక్సెస్ అయిందో ఐ డిడ్ంట్ ఫాలో అప్ ఆన్ ఇట్. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అండి. ఓకే సార్. అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిలిజియన్ అనేది వచ్చే ఛాన్స్ ఉందంటారా అయితే? అదే చెప్తున్నా. సరే, సో ఇఫ్ సమ్‌వన్ సేస్ ఈ దిక్కుమాలిన సన్నాసులు వాళ్ళని యూ హ్యావ్ టు చెక్ మ్యాండేటరీ కాలమ్ ఇది. యూ హ్యావ్ టు చెక్ వన్ ఆఫ్ దీస్ బాక్సెస్ అంటే చెప్పండి సార్. పుట్ ఏథియిజం యాజ్ ఎ రిలీజియన్ అని అంటారండి. ఇప్పుడు ఆ బాక్స్‌లో రిలీజియన్ అనే ఒక కాలమ్ ఉందండి. ఆ కాలమ్‌లో హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ అన్ని పెద్ద లిస్ట్ ఉంటది కదా! 6, 7 ఏవో పెట్టి 8థ్ ఏథియిజం అని పెట్టమని చెప్పి వస్తది. దెన్ యూ ఆర్ అయిపోయింది కదా! అక్కడితో ఎండ్ అయిపోయింది కదా! దెన్ ఆల్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ గాన్. ఏథియిజం ఇస్ ఎ రిలీజియన్ అని వాళ్ళు పెట్టేసుకుంటే వాళ్ళ రిలీజియన్ నుంచి ఈ రిలీజియన్‌కి వచ్చేసారంటారు. బట్ అంటే మనుషులంతా ఇంకా అంత బేవకూఫ్‌గా అవ్వలేదు. ప్రాబబ్లీ వాట్ యూ విల్ గెట్ ఇన్ ఫ్యూచర్ ఇస్ నన్ ఆఫ్ ది అబవ్. లేదా ఆ కాలమ్‌ని నాన్ మ్యాండేటరీ చేస్తారు. అంటే ఆప్షనల్ అన్నమాట. నువ్వు టిక్ చేయదలుచుకుంటే టిక్ చేయి. లేకపోతే ఖాళీగా వదిలేయి. వన్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ అండి. ఈదర్ నన్ ఆఫ్ ది అబవ్ యాజ్ అదర్స్ గాని, నన్ ఆఫ్ ది అబవ్ గాని, లేదా ఆప్షనల్ కాలమ్ గాని అయిపోద్దండి అది. ఓకే సార్. ఓకే. ఇంకో క్వెషన్ ఏంటంటే సార్, ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్స్ ప్రమోట్స్ యాంటీ నెట్లిజం సార్. నాట్ ట్రూ అండి. యూ కాంట్ సే దట్. ఓకే. అట్లా అని అనటానికి ఏం లేదు. ఎందుకంటే సమ్ పీపుల్, అంటే నాకు ఇంతకుముందు ఒకళ్ళిద్దరు యాంటీ నేటలిస్టులు వచ్చారు. వస్తే వాళ్ళతో అనవసరంగా రచ్చ జరిగింది గానీ, నేనేంటంటే ఇఫ్ దే డోంట్ వాంట్ టు మేక్ పీపుల్, దే డోంట్ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్, దే హ్యావ్ ద రైట్ టు నాట్ డూ ఇట్. రైట్? యెస్ సార్. అది ఒక చాయిస్ కింద ఉండాలి సార్ అది. అంటే అండ్ ఇట్స్ ఎ చాయిస్. ఇప్పుడు ప్రస్తుతం ఇట్స్ ఎ హ్యూమన్ యెస్ సార్. చాయిస్ అండ్ ఇట్ హాస్ టు బి ఎ చాయిస్. ఇంకొకటేంటంటే ఐ యామ్ ఆల్సో అగ్రీ విత్ దట్ సార్. చెప్పండి సార్. నో, ఇప్పుడు భర్త యాంటీ నేటలిస్ట్‌గా ఉండి భార్యకి పిల్లలు కావాలనుకుంటుందనుకోండి. లేదా అదర్ వే రౌండ్. భర్తకి పిల్లలు కావాలనుకుంటున్నాడు. భార్య యాంటీ నేటలిస్ట్. నేను పిల్లల్ని కనను అని తేల్చేసింది. సో, వాట్ యూ ఆర్ డూయింగ్ ఈస్ విత్ ది దాన్నేమంటారు? ఆ బంధాన్ని అడ్డం పెట్టుకొని యూ ఆర్ వాట్ యూ సే డినయింగ్ సమ్‌వన్ ఎల్స్ హ్యూమన్ రైట్. రైట్? అవును సార్. అండ్ దట్ కెన్ బి గ్రౌండ్స్ ఫర్ డివోర్స్. రైట్? అంటే ఈ యాంటీ నెటలిజం అన్న కాన్సెప్ట్ ఎవరైతే అదే యాక్సెప్ట్ చేసుకుంటారో వాళ్ళు ముందుగానే మాట్లాడుకోవాలి సార్ ఇలాంటి విషయాలన్నీ కూడా. లేకపోతే మీ దగ్గర కిందే జరుగుతుంటది. యెస్ సార్. యెస్ సార్. బట్ యాంటీ నేటలిస్ట్‌లకి ఇంకొక ప్రాపర్టీని ఆపాదించాల్సిన అవసరం లేదండి. వి కాంట్ కాల్ దెమ్ ఇంపార్టెంట్ ఆర్ ఎనీథింగ్. దే జస్ట్ డోంట్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ హావింగ్ కిడ్స్ అండ్ దే హావ్ ద రైట్ టు డూ దట్. రైట్? యెస్ సార్. పక్కనోళ్ళని మీరు పిల్లల్ని కంటున్నారా? మీరు ఎంత దుర్మార్గులో తెలుసా? అనే హక్కు ఆళ్ళకి లేదు.
అంటే అంటారు. యెస్ సార్. కాకపోతే యెస్ సార్. నేను తిట్టినట్టు తిట్టించుకుంటారు అంతే. రైట్. ఇఫ్ దే సే థట్ పిల్లల్ని కంటే వాళ్ళని ఈ దరిద్ర కూపం అనే ఒక ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు తెలుసా? మీరు అన్యాయం చేస్తున్నారు తెలుసా పిల్లలకి అది ఇది అని అంటే, ఐ విల్ సే షట్ ద హెల్ అప్ అండ్ గెట్ ఔట్ ఆఫ్ హియర్. హ్మ్. ఓకే సార్. ఓకే రైట్. సార్. సరే రైట్ ఇప్పుడు సార్ అయితే. ఇంకో క్వెషన్ ఉన్నది సార్. యాహ్! చెప్పండి. హలో! చెప్పండి. సార్ చెప్పండి. ఇప్పుడు నేను యాక్చువల్‌గా మిమ్మల్ని టెలిగ్రామ్‌లో అడిగాను సార్ ఈ క్వెషను. అంటే లైవ్‌కి రమ్మన్నారు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ గాని ఎప్పుడైనా అటెండ్ అయితే హ్మ్. ఫస్ట్ ఎవరైనా ఎలా ఉన్నారు అని అడగాల్సింది పోయి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అని ఫస్ట్ క్వెషన్ అడుగుతున్నారు సార్ ఇది. ఆ! అలవాటయిపోయింది. హలో! ఎందుకంటే నువ్వు బానే ఉన్నావు సంగతి తెలిసిపోతుంది గదా! ఇప్పుడు కళ్ళకి తెలిసిపోతుంది నువ్వు బానే ఉన్నట్టు. సో, ఏం చేస్తున్నావు అని యెస్ సార్. అడుగుతున్నారు. ఆ! అంటే ఇప్పుడు యాస్ ఎ బ్యాచిలర్‌గా నా ప్రయత్నాల్లో నేనుంటాను. కానీ అన్నీ చెప్పాల్సిన పని లేదు కదా సార్ వాళ్ళకి. అయితే ఈ అందుకనే క్వెషన్‌ని ఒక చెప్పండి. అయితే స్టోరీని ఈ తయారు చేసుకోండి క్వెషన్‌ని మాస్టర్. ఎలా ఎదుర్కోవాలి సార్? యాస్ ఎ బ్యాచిలర్‌గా అడుగుతున్నాను. ఒక స్టోరీని తయారు చేసుకోండి మాస్టర్. అంటే అంటిల్ యూ హావ్ రియల్ క్లారిటీ. ఇప్పుడు మీరు ఫుల్ క్లారిటీతో ఉంటే మీరు ఆ క్లారిటీ ఆన్సర్ ఇచ్చేస్తారు. ఏది నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇది చేయాలనుకుంటున్నాను. సో అండ్ సో కోర్సులు చేద్దాం అనుకుంటున్నాను. ఇలా గడగడ చెప్పేస్తారు. ఇఫ్ యూ హ్మ్. హావ్ హ్మ్. ఫుల్ క్లారిటీ. లేనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు యూ ప్రిపేర్ ఎ స్టోరీ. యూ హ్మ్. ప్రిపేర్ ఎ స్టోరీ అండ్ కీప్ రిపీటింగ్ ఇట్ అంటిల్ యూ హావ్ ఎ ప్రాపర్ స్టోరీ. అది ఓకే ఏంటి సార్. ఓకే. అంటే, దాని తర్వాత ఎక్కువ క్వెషన్‌లు రాకుండా ఇప్పుడు నేను జర్మనీలోకెళ్ళో, లేకపోతే ఫ్రాన్స్‌లోకెళ్ళో ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారనుకోండి. ఓహ్! అవునా? అయితే ఏంటి ఆ ఎగ్జామ్ తీసుకుంటున్నావా? వాళ్ళు పరీక్షలు రాస్తున్నావా? వాళ్ళు భాష నేర్చుకోవాలి అది ఇది అని ఇట్ గోస్ ఆన్. ఇఫ్ యూ లైక్ దట్ కన్వర్జేషన్ యూ మేక్ దట్ ఎ స్టోరీ. ఓకే రైట్? సార్. అంటే నటించడం అలవాటు చేసుకోవాలి సార్ అయితే. పక్కాగా యూ ప్రిపేర్ ఎ ప్రాపర్ స్టోరీ. ఇది రిపీటెడ్‌గా వస్తది అనుకున్నప్పుడు యూ ప్రిపేర్ ప్రాపర్ స్టోరీ అండ్ సే థట్. మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత కనపడి, "ఏరా అప్పుడు ఫ్రాన్స్‌కెళ్తానన్నావు ఇంకా ఎళ్ళలేదానని." అదా! అప్పుడేదో అనుకున్నాను గానీ ప్రస్తుతానికి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉన్నాను. అని మీ రియల్ ప్లాన్ మీరేదైతే చేస్తున్నారో అది జెప్పేసేయొచ్చు. రైట్ అండి అయితే. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.